స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. ఒక రాజుకి తన రాజ్యంలో ఉన్న ప్రజలకి రాజ్యం పట్ల ఎంత బాధ్యత ఉందో తెలుసుకోవాలి అనిపిస్తుంది. దానికోసం అతను ఒక పని చేస్తాడు. అదేంటో ఈ కథను పూర్తిగా చూసి తెలుసుకుందామా? రామయ్య, నేను మన రాజ్యంలోని ప్రజలందరూ ఎంత బాధ్యతగా ఉంటున్నారో పరీక్షించాలి అని అనుకుంటున్నాను. అందుకు నువ్వు నేను చెప్పినట్లుగానే చెయ్యాలి. ఈ విషయం మన ఇద్దరి మధ్య మాత్రమే ఉండాలి. సరే ప్రభు, మీరు ఆజ్ఞాపించండి. నేను శిరసావహిస్తాను. వేరే ఎవరికీ దీని గురించి తెలియకుండా చూసుకునే బాధ్యత నాది. రేపు ఉదయం మన రాజ్య వీధుల్లో బాగా జనసంచారం ఉండే ఒక రహదారిపై నేను ఇచ్చిన బంగారు నాణాలు పెట్టి దానిపై పెద్ద బండరాయిని ఉంచండి. చూద్దాం ఎవరు బండరాయిని రహదారి నుంచి తొలగించి వాటిని సొంతం చేసుకుంటారో. తప్పకుండా మీరు చెప్పినట్లే అన్ని సిద్ధం చేసి ఉంచుతాను మహారాజా. మరుసటి రోజు ఉదయం రాజు చెప్పినట్లే అన్నీ సిద్ధం చేసిన రామయ్యతో, శభాష్ రామయ్య, నేను చెప్పింది చెప్పినట్లే చేస్తావు. ఇందుకే ఎంతమంది పనివాళ్ళు ఉన్నా కూడా నాకు నీ మీదనే నమ్మకం ఎక్కువ. మీ ఆజ్ఞ నిర్వర్తించడం నా బాధ్యత. మీకు నా మీద ఉన్న నమ్మకానికి నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, పక్కకు వెళ్ళి చూద్దాం ఎవరు వస్తారో. ఇలా అనుకుని ఇద్దరు పక్కకు వెళ్తారు. ఆ దారిలో ఇద్దరు ముగ్గురు వెళ్తూ దాన్ని అసలు ఏమాత్రం పట్టించుకోకుండా పక్క నుండి వెళ్ళిపోతారు. మరో ఇద్దరు ఆ దారిలో వెళ్తూ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు. చూసావా శ్రీను, అసలు ఎంత పెద్ద బండరాళ్ళు రోడ్డు మీద ఉన్నాయో. అసలు మన రాజుగారు ఏమీ పట్టించుకోవడం లేదు. అవును రాము, ఈ రోడ్లు మంచిగా చూసుకోవాల్సింది రాజుగారే కదా. అయినా ఇలా ఉన్నాయి అంటే అది ఖచ్చితంగా రాజుగారి తప్పే. ఇలా అనుకుని వాళ్ళు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో అక్కడికి ఒక కూరగాయల వ్యాపారి వచ్చి ఆ రాయిని చూసి, ఏంటి, రోడ్డుకి అడ్డంగా ఇంత రాయి ఉంది? ఈ రోడ్డు మీద వెళ్లే అందరికీ ఇది అడ్డమే కదా. పరిసరాలు శుభ్రంగా చూసుకోవడం, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవడం నా బాధ్యత కూడా. ఇలా అనుకుని రాయను పక్కకు తోస్తాడు. అప్పుడు రాజు మరియు రామయ్య అక్కడికి వస్తారు. వచ్చి, శభాష్, ఇక్కడ ఉన్న ఈ సంచిలోని బంగారు నాణాలు నీకే సొంతం. ఏమంటున్నారు రాజుగారు? నాకు అర్థం కావడం లేదు. నా రాజ్యంలో ప్రజలు ఎంత బాధ్యతగా ఉంటున్నారో అని నేను పరీక్షించాలి అని ఇలా చేశాను. అవును, ఈ దారిలో చాలా మంది వెళ్లారు, కానీ ఎవరు బాధ్యత తీసుకుని ఆ రాయిని దారిలో నుంచి తొలగించలేదు. అందుకే ఆ బంగారు నాణాలు నీ సొంతమే. అందరూ నీలాగే పరిసరాలు మనవి అనుకుని శుభ్రంగా చేసుకుంటే అందరికీ మంచిది. నాకు చాలా సంతోషంగా ఉంది రాజుగారు. అందరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ రహదారి మన అందరిది అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశాను. రామయ్య, దీని గురించి మన రాజ్యమంతా తెలిసేలా చేసి మన ప్రజలు పరిసరాల పట్ల కూడా బాధ్యతగా ఉండాలి అని అందరికీ తెలియపరచండి. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో. థ్యాంక్ యూ.